హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. మన రెసిపీస్ ఇంకా టేస్టీగా రావడానికి హెల్ప్ చేయడానికి ఒక ఫ్రెండ్ అయితే వచ్చింది. మనకి చాలా హెల్ప్ చేసే వంటింటి నేస్తం అనొచ్చు. మనకి మంచి మంచి రెసిపీస్ అందించడానికి అనమాట. అదేంటో మీరు కూడా చూడండి. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, మీతో పాటే అన్బాక్సింగ్ వీడియో తీస్తున్నాను, అందుకే అనమాట. ఆ వంటింటి నేస్తం ఏంటో మీరు కూడా చూసేయండి. మరి అమెజాన్లో తీసుకున్నాను అనమాట అండి, ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాము. చూడాలి ఎలా ఉందో, మీరు కూడా చూసేయండి. మరి చూసారు కదా, ఫిలిప్స్ కంపెనీది ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాం అనమాట అండి. ఓవెన్ లాంటిదే. ఓవెన్ అది మనకి చాలా మందికి యూజ్ అవుతూ ఉంటుంది కదా, నాకైతే ఓవెన్ అయితే లేదు. ఇప్పుడైతే ఇది సింపుల్గా ఉంటుంది, మనకి ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో కేకులు అవి కూడా చేసుకోవచ్చట. చూడాలి, నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను, ఇందులో ఇంకా ట్రై చేయలేదు. నేనైతే మా వంటింట్లోకి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంచుమించుగా అమెజాన్లోనే తీసుకున్నానండి. ఏది కూడా పాడవలేదండి, అన్నీ కూడా బాగున్నాయి. నేను కూడా ఫస్ట్ టైమే ఇందులో ట్రై చేయడానికి చూడాలండి ఇప్పుడు వంటలు అవిని. మెయిన్గా ఏంటంటే ఆయిల్ తక్కువగా ఉండే ఫుడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారని చెప్పి తీసుకున్నాను. ఇటువంటివి ఏమైనా కొనుక్కున్నప్పుడు మనకి ఆఫర్స్ పెడుతూ ఉంటారు కదా, ఆ టైంలో తీసుకుంటే ఇంకా మనకి ప్రైస్ తక్కువగా ఉంటుంది. మేమైతే మామూలుగానే తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో కూడా అన్నీ ఫ్రై చేసుకోవచ్చు, అలాగే బేక్ చేసుకోవచ్చు. చూద్దామండి, రెసిపీస్ చేస్తాను కదా నేను, చేసాక మీకు చూపిస్తాను. పట్టుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉందండి, ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకెళ్ళిపోవచ్చు. ఈజీగా ఉందనమాట, తేలిగ్గా కూడా ఉందండి. ఇది ఈజీగా ఉంది, లైట్ వెయిట్ అనమాట. ఇది కూడా చూడండి. ఇది ఫిలిప్స్ కంపెనీ ఎయిర్ ఫ్రైయర్, 2 years వారంటీ అయితే ఉందండి దీనికి. దీని డీటెయిల్స్ అది నేను లింక్ అయితే పెడతాను, చూడండి. ఇందులో మనం ఫ్రై చేయడానికి టెంపరేచర్ అది ఎంత కావాలో, ఎంత ఉండాలో, వేటికి ఎంత ఉండాలో కూడా అంతా ఇందు మీద రాసి ఉందనమాట. దాన్ని బట్టి మనం కుక్ చేసుకోవాలి, అదే ఫ్రై చేసుకోవాలన్నమాట. టైం కూడా పెట్టి సెట్ చేసుకోవచ్చు. ఇందులో కేకులు కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్నవి. కూరలు కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. కట్ చేసేసి కొంచెం ఆయిల్ రాసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. వెజ్జే కదండి, నాన్ వెజ్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది. పొటాటోస్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, లేదంటే మొక్కజొన్న పొత్తులు కానీ, ఇటువంటివన్నీ కూడా ఇందులో మనం గ్రిల్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా ఉంటాయి, టేస్ట్ సూపర్ ఉంటాయి అనమాట. ఏదైనా సరే కొద్దిగా రెసిపీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ బయటికి రాకుండా 2 పక్కల కూడా ప్లాస్టర్లు అంటించేసారనమాట. ఇవి తీసేయాలి. ఇప్పుడు ఓపెన్ చేయడానికి వీలుగా ఉంటుంది, చూడండి. ఇలా ఓపెన్ చేస్తే ట్రే వస్తుంది. ఇందులో మనం ఏది వండాలనుకుంటున్నామో ఈ ట్రే మీద పెట్టి స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ ఇలా ట్రే మీద పెట్టేస్తే అస్తమాటు వాష్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా మనం ఇందులోకి వాడుకునే ప్లేట్లు అవి కూడా ఉంటాయండి, చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్లు. అవి ఏది పడితే అది వాడకూడదు అనమాట, అవి కూడా చూసుకోవాలి. ఇందులోకి అయితే నేను ప్లేట్లు మళ్ళీ విడిగా తెప్పించాము, అది కూడా చూపిస్తాను, చూడండి. కొత్త వస్తువు ఏదైనా సరే ముందుగా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం పెట్టి స్టార్ట్ చేస్తామన్నమాట. ఫ్రై చేసుకోవడానికి ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఈ ప్లేట్లలో మనం ఆ ప్లేట్లో ఒకటి ఉపయోగించి అందులో పెట్టుకుంటే మనకు అస్తమాటు ఇది కడుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట, వాష్ చేసుకోక్కర్లేదు. అంతా పాడైపోతుంది కదా, ఆయిల్ అన్నీ వేస్తేను. అలా కాకుండా ఒక ప్లేట్లు ఉంటాయి, ఆ ప్లేట్లలో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నేను రెసిపీస్ చేసేటప్పుడు చూపిస్తాను అది కూడా మీకు. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా తీసుకోండి. ఇది అందరికీ యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మొదలు పెడితే నాకు నచ్చిందంటే మాత్రం నేను చాలా రకాల వెరైటీలు చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ ప్లేట్లు అయితే ఇలా ఫ్రై చేసుకోవడానికి, మనకి కుక్ చేసుకోవడానికి ఈ ట్రేలోకి అయితే ఉపయోగపడతాయి అనమాట. ఇదే బాగుంది కదండి, అస్తమాటు వాష్ చేసుకోక్కర్లేదు. వీడియో మీకు కూడా నచ్చిందా? ఈ ఫ్రైయర్ అయితే తప్పకుండా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎవరికైనా యూజ్ అవుతుందేమో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.